దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ ప్రభు పేరిట నా శుభ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో పరలోకం నరకం అనే సబ్జెక్టు మీద చాలా ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు 38వ యొక్క ఎపిసోడ్కి రావడం జరిగింది. మరి ఈ 38వ ఎపిసోడ్లో చెప్పదలుచుకున్నది డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి గురించి చెప్తానని చెప్పాను. ఆయన 2008 వరకు కూడా జీవించి ఉన్నాడు. తమిళనాడు రాష్ట్రం, అంటే ఇప్పటికీ మరి 15 సంవత్సరాల క్రితం వరకు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన చక్కగా ఆయన యొక్క పరలోక దర్శనాలని చెప్పారు. ఆ పరలోక దర్శనాలు చెప్పే ముందు మీకేం చెప్పానంటే, ఒక సిస్టర్ గ్రేస్ సుదర్శన్ అనే ఆమె రాజమండ్రిలో పరిచర్య చేస్తున్నారు. ఆమె అన్యురాలు అయ్యుండి మరి ఆమె కుటుంబంలో 4 మరణం పొందవలసిన స్థితిలో ఉండగా డిజిఎస్ దినకరన్ గారికి దేవుడు చూపించిన దర్శనం ద్వారా మరి వాళ్ళని రక్షించాడు. దేవుడు మరి ఆ బిడ్డల ఎడల కరుణ కలిగి ఉండి డిజిఎస్ దినకరన్ గారికి ఆ యొక్క దర్శనం చూపించి వాళ్ళు అట్లా ఆత్మహత్య చేసుకోకుండా కాపాడటం జరిగింది. అప్పుడు ఆమె రియలిస్టిక్గా ఆలోచించింది. ఆమె నిష్ఠాగరిష్ఠులైన హిందూ కుటుంబం నుంచి వచ్చింది. అప్పటి వరకు ఆమె కుటుంబం మీద పట్టి పీడిస్తున్నటువంటి దురాత్మ ఏదో ఆమెకి తెలియదు. దినకరన్ గారు చెప్పారు, ఇదిగో మీ ఇంటి మీద పట్టిన ఒక దురాత్మ ఉంది, నేను యేసునామములో పారదోలుతున్నాను. పారదోలిన తర్వాత ఆమెకి మరి క్షేమం కలిగింది. ఈ దురాత్మని పట్టి పీడిస్తుండగా దాన్ని పారదోలలేకపోయిన వారు ఎవరు అంటే, ఆమె ఇదివరకు ఆరాధించినటువంటి దేవుళ్ళు దేవతలు. ఆమె ఆరాధించిన దేవుళ్ళు దేవతలు కానీ మరి వాళ్ళు కానీ దేవుళ్ళే అయితే ఒక దురాత్మ వచ్చి పీడిస్తూ ఉంటే మరి వాళ్ళు నిత్యం పూజిస్తున్నటువంటి ఆ దేవుళ్ళు ఎందుకు కాపాడలేకపోయారు? ఈ దేవుడు వచ్చి రక్షించవలసి వచ్చింది. ఈ వీళ్ళు ఏం సంబంధం ఈ దేవుడితో అంటే, ఈ దేవుడితో బైబిల్ గ్రంథం దేవుడితో ప్రజలందరికీ సంబంధం ఉంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రజలందరికీ సంబంధించినటువంటి ఒకే ఒక దేవుడు. ఇక వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు వాళ్ళు అనుకోవటమే తప్ప వాళ్ళు అసలు దేవుడికి సంబంధించిన వారు కారు. ఏదైనా దుష్టశక్తి ప్రపంచంలో దేవుడికి వ్యతిరేకంగా దుష్టశక్తి ఉంది, సాతాన శక్తి. దాన్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ ఖచ్చితంగా దేవుడి శక్తి అవసరం. దేవుడు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో దేవుడే. మిగతా ఏ రకమైన వాడు కూడా దాన్ని అడ్డుకోలేరు. కాబట్టి ఆ కుటుంబంలో మరి ఆ ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావాన్ని ఈ దేవుడు అడ్డుకోగలిగాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి మీద దేవుడి యొక్క దృష్టి ఉంటుందని, ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా అందరూ ఆయన సృష్టిలో భాగమని ఈ యొక్క సాక్ష్యం ద్వారా మనకు రుజువు అవటం జరిగింది. ముఖ్యంగా ఈ పరలోకం నరకం సబ్జెక్ట్లో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే, మీకు జ్ఞానం కలగటం కోసం. ఎందుకు జ్ఞానము అని అంటే ఇప్పటి వరకు ఉన్న ఇంకా అధికమైన జ్ఞానం పొందటం చేత ఎవరికైనా మీరు చెప్పగలుగుతారని చెప్పి. ఈ సిస్టర్ గ్రేస్ సుదర్శన్ అన్న ఆమె పరలోకం వెళ్ళలేదు కదండి, మరి ఆమె గురించి మీరు చెప్పారు అంటే చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ జ్ఞానం మీకుంటే ఇదిగో మా దేవుడు గొప్ప దేవుడు, ఈ దేవుడు అందరికీ సంబంధం ఉంది, అందరినీ కాపాడే దేవుడు అని మీరు చెప్పగలుగుతారని అది చెప్పడం జరిగింది. ఇప్పుడైతే అసలు పాయింట్లోకి రావడం జరుగుతుంది. డిజిఎస్ దినకరన్ గారి గురించే మనం చెప్పుకోదలుచుకున్నాం. ఆయన మరి ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా విద్యలో పెద్ద రాణింపు లేని వ్యక్తిగా ఉండి తన 20వ ఏట ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ పిల్లాడికి పెద్దగా చదువు రావట్లేదు, అలాగే ఇంట్లో తల్లి తండ్రి అనారోగ్యాలు బాధపడుతూ అనుకుంటా ఆ సమయంలో ఒక వాళ్ళ బంధువే దైవజనుడిగా ఉన్నట్టు ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు బట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఆత్మ ఆయన్ని తాకి ఆయన్ని కొంచెం ఆత్మహత్య నుంచి మళ్ళించింది. అయినప్పటికీ పూర్తిగా దేవుడు ఆయనకి దర్శనం ఏమి చూపించాల. దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పటికో 7 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన గదిలో వెలుగు ప్రకాశించి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూమ్లో యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. ముఖాముఖిగా 3 గంటలు ఆయన గదిలో దేవుడు గడిపినట్టుగా ఆయన రాశాడు. అట్లా ప్రత్యక్షమయ్యి ఆయన్ని దీవించిన తర్వాత ఆయన ఎప్పటి నుంచో కావాలనుకుంటున్నటువంటి 9 వరాలు కావాలని ఆయన పట్టుదలగా ఆయన వీటిని వస్తూ ఉంది. ఆ 9 వరాలు ఇవ్వటానికే దేవుడు ఈయన ఆత్మనే పరలోకానికి తీసుకెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈయన పరలోకంలో ఏం చూచాడు అనే విషయంలో. ఈయన గదిలో ప్రార్థన చేసుకున్న వెలుగు రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన నిన్ను నేను దీవిస్తున్నాననే వాక్యం అయితే చెప్పాడు. ఆ తర్వాత ఒక నెల రోజులు అయ్యాక జరిగిన విషయం ఏంటంటే, ఒక నెల రోజులు అయిపోయింది.
ఆయన ఆఫీస్కి వెళ్తా ఉన్నా, ఆయన బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు, ఇదివరకే మనం చెప్పుకున్నాం. మరి ఆయన కొంచెం టైం మిగిలి ఉందని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడు మోకరించి, ఇంకా ఆఫీస్కి వెళ్తాయి. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడికి రమ్మని ఒక పరలోక స్వరం పిలవడం నేను విన్నాను, నువ్వు ఇక్కడికి రా అని ఒక స్వరం వినిపించింది అంటారు ప్రార్థన చేసి. ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా నాకు పరిశుద్ధాత్మ 9 వరాలు కావాలి అంటుంటాడట. నేనేమో పరిశుద్ధాత్మ వరాలు కావాలంటే ఇదేంటి నన్ను ఇక్కడ రా అని పిలుస్తున్నారేంటి అనుకున్నాడట. ఇక పరలోకం నుండి ఒక పరలోక హస్తం నాకు అతి సమీపంగా వచ్చింది. ఆ క్షణంలోనే నేను తెలుసుకునే లోపే ఆ హస్తం నన్ను తీసుకుని అంతరిక్షంలో కదిలిపోయింది. ఒక హస్తం వచ్చి ఈయన ఎక్కించుకుని వెళ్ళిపోతుంది, ఈయన యొక్క ఆత్మను ఎక్కించుకుని వెళ్ళిపోతా ఉంది హస్తంలో. ఇక ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. ఎందుకు పరలోకానికి తీసుకెళ్ళింది ఆ హస్తం అంటే, ఈయన అడిగినటువంటి వరాలు సామాన్యమైన వరాలు కావు, 9 పరిశుద్ధాత్మ వరాలు నాకు కావాలంటున్నాడు. మరి యేసు ప్రభు వారి దగ్గర నిలబెట్టింది ఈ హస్తం. నిలబెట్టిన తర్వాత నీకేం కావాలి? నాకు 9 పరిశుద్ధాత్మ వరాలు కావాలని అని అడుగుతా ఉన్నాడు. ఆయన మరి ఒక పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వాలంటే దానికి సంబంధించిన దాన్ని తట్టుకోగలిగిన శక్తి ఉండాలి, దానికి ధీటుగా ఆ వరాలని ఉపయోగించగలిగిన వాడే ఉండాలి. మరి కుర్రాడు చేయగలుగుతాడా లేడా అనేటువంటి ఉద్దేశంతో ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈయన వెనక నిలబడి ప్రభువుని అంటున్నాడు. కోత విస్తారంగా ఉందని మీరు అంటున్నారు కదా, నిజమే, కోత విస్తారంగా ఉంది. ఈ కుర్రాడు అడుగుతున్నాడు, మీరు ఇవ్వండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. అప్పుడు యేసు ప్రభువు గారు కూడా ఇవ్వకోకుండా సరాసరి యెహోవా సన్నిధికి తీసుకెళ్ళిపోయారు. తండ్రి ప్లేసులు వేరేగా ఉంటాయి, యేసు ప్రభు వారు ఉండే ప్లేస్ వేరు, యెహోవా సన్నిధికి తీసుకెళ్ళి అక్కడ భూమి ఆకాశాలను తాకే భారీ సింహాసనంపై మనిషిని పోలిన మహాఘనమైన ఆకారం కనిపించింది. ఒక మనిషి రూపంలో ఉన్నాడు, భూమి ఆకాశాలకు నింపేటువంటి ఒక సింహాసనమే కూర్చున్నాడు. ఎవరు? యెహోవా దేవుడు. అక్కడికి ఈయన తీసుకెళ్ళిపోవటం జరిగింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అడిగాడు, నీకేం కావాలని ఒక స్వరం ఆయన దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు అయినా నేను ఆ వ్యక్తి యొక్క సరి అయిన స్వరూపాన్ని గ్రహించలేకపోయాను అంటున్నాడు ఈయన. అంటే ఆ యెహోవా దేవుడు స్పష్టంగా అది నాకు తెలియటల్లా, దేవుడు ఒక మనిషి రూపంలో ఒకసారిగా ఆ సింహాసనం నుండి నీకేం కావాలి అని ఉరుము వంటి స్వరం నన్ను ప్రశ్నించింది. ఆయన కూడా అడిగాడు, నీకేం కావాలి? నాకు 9 వరాలు కావాల్సిందే అని ఈయన అంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఈయన ప్రోత్సహించిందట, నాకు 9 వరాలు కావాలని అడుగు అని అన్నాయి. అంటే వెంటనే నాకు 9 వరాలు కావాలని అడిగాడు. కాబట్టి ఆ యొక్క వరాలను అనుగ్రహించడం జరిగింది. వరాలు వచ్చిన తర్వాత ఆయన ఒకదాని తర్వాత ఒకటి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయగలిగాడు ఆ యొక్క వరాలతోటి. ఇక ఆ తర్వాత విషయానికి ఈ పరలోకానికి తీసుకెళ్ళటం అనేది మొట్టమొదటిగా ఇది. పరలోకం ఎక్కడెక్కడ తీసుకెళ్లారు అంటే యేసు ప్రభు వారి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళాడు. తర్వాత యెహోవా దేవుడి దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఏం కావాలంటే ఈయన వరాలు కావాలంటం జరిగింది. కాబట్టి వాళ్ళు నవ్వారట. మరి అది ఆటోమేటిక్గా తర్వాత ఆయన కిందకు వచ్చేసిన తర్వాత ఆ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసిన వరాలు అంటే దేవుడు ఇచ్చేసాడు అనమాట. ఆయన యొక్క పట్టుదలను చూసి ఇచ్చేశారు. లేకపోతే ఈ కుర్రాడికి ఇన్ని వరాలు మనం ఇస్తే ఈయన సద్వినియోగం చేస్తాడనే డౌట్ ఉన్నప్పటికీ అతనికి ఉన్న పట్టుదలను చూసి ఇచ్చేయటం జరిగింది. ఇక ఆ తర్వాత పరలోకం ఇంకోసారి తీసుకెళ్ళిన సందర్భం ఏంటంటే రెండోసారి 1965లో, అంటే ఇది 1962లో, అంటే ఈ పరిశుద్ధాత్మ వరాలు పొందిన తర్వాత 3 సంవత్సరాలకి జరిగింది. అది 3 సంవత్సరాలకి మరి స్వామి అనేటువంటి ఆయన గురించి ప్రార్థన చేస్తూ ఉండగా జరిగింది. వీళ్ళకి తెలిసిన ఒక పాస్టర్ గారి దగ్గరికి ఈయన తీసుకువెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారి బావమరిది శ్రీస్వామి అనే ఆయన బాగా జబ్బుపడి ఉన్నాడు. ఆ జబ్బుపడి ఉంటే, దినకరన్ నువ్వు ప్రార్థన చేయి మా బావమరిది గురించి అన్నాడట. ఆ ప్రార్థన చేస్తా అప్పుడు అనుకున్నాడట, ఈ మనుషులకి నేను ప్రార్థన చేయగానే బ్రతికేటువంటి వరాలు నాకు ఎందుకు లేవు అని చెప్పి అనుకున్నాడట. అని చెప్పి ఈయన అందరూ ఏమంటున్నారట, ఇక ఈయన చనిపోబోతున్నాడు, ఈ కుటుంబాన్ని ఆదరించండి అంటున్నారంటే ఈయన చనిపోతాడు అని. కానీ ఈయన అట్లా అంటలేదట, ఈయన బ్రతకాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నా ఆడట. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తివంతంగా దిగి వచ్చి నన్ను నింపింది. అప్పుడు మన ప్రియ ప్రభువు యేసుక్రీస్తు నామము నా ముందు ప్రత్యక్షమై, దేవుడే ప్రత్యక్షమైపోయాడు. ఏమని? ఈయన బ్రతికించు, ఈ స్వామి అనే ఆయన్ని బ్రతికించు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈయన ముందుకు వచ్చి నిలబడిపోయాడట. ప్రత్యక్షమై నీవేం చేయటానికి ప్రయత్నిస్తావా అన్నావు అని అడిగాడు. ప్రభువా
మరి ఈ యొక్క బిడ్డను బ్రతికించండి అన్నాడు. ఒక మనిషిని గబుక్కుని బ్రతికించాలంటే వాళ్ళ ఆయుష్ తీరిపోయి ఉంటాయి. కొంతమందికి వాళ్ళు బ్రతకాలంటే దానికి చాలా తతంగా ఉంటుంది. బ్రతకాలి కాబట్టి అప్పుడు అన్నాడట ఆయన, మనం కూడా వెళదాం పదా అని పరిశుద్ధాత్మ అనగానే యేసు ప్రభు వారు వెళ్ళిపోయాడట. ఈ మాట విని పరిశుద్ధాత్ముడు ఈయన్ని అంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈయన ఆత్మని ఎక్కడికి? పరలోకంలో బంగారు వీధుల్లో ప్రభువు నడిచి వెళుతుండగా చూసి నేను ఆయన వెనక వెళ్ళిపోయా. దేవుడు వెంటే వెళ్ళిపోయారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే, శ్రీ స్వామి భార్యకు వ్యక్తిగతమైన ఒక సందేశం ఇవ్వాలి, నువ్వు వెళ్ళి ఆమెకు తెలియజేస్తావా అని వాళ్ళు అడిగారట. ఆయన బ్రతికించమంటున్నావు కదా, బ్రతికిస్తావు, నువ్వు వెళ్ళు, అతడు బ్రతుకుతాడు అని ప్రభు చెప్పారట. యేసు ప్రభు అక్కడ బ్రతుకుతావు అన్నారంట. వెంటనే మరి మరుక్షణం నేను శ్రీ స్వామి పక్కన నా చెమటలో పూర్తిగా తడిసిన బట్టలతో ఉన్నాను. నేను సుమారు 75 నిమిషాలు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఈ స్వామి అనేటువంటి ఆయన బెడ్ మీద ఉన్నాడు, మరణ పడక. ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుండగా జరిగింది ఇదంతా. ప్రార్థన చేసుకుండగా యేసు ప్రభు వారు ఈయనకి ప్రత్యక్షమై, మరి నీకేం కావాలంటే, ఆయన బ్రతకాలంటే, మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెంట ఈయన ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళి ఆయన వెంబడించిన తర్వాత అక్కడ అడిగారు, ఆయన బ్రతికించాల్సిందే అని ఈయన అన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళు, బ్రతుకుతాడని చెప్పారు. అప్పుడు ఆయన ఆత్మను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడితే అప్పటికి 75 నిమిషాలు ఆయన మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉన్నాడు. ఏం జరుగుతుంది వీళ్ళకి తెలియదు. ఈయన ఆత్మలో చూస్తున్నాడు యేసు ప్రభువు రావటం, ఆత్మలోనే ఈ ఆత్మ వెళ్ళిపోవటం, ఆత్మలోనే చూస్తుంది. మనిషి అయితే ఇక్కడే ఉంది. అతను లేచి అన్నాడు, నాకు ఆకలేస్తుంది, తినడానికి నాకేమైనా పెట్టు అంటున్నాడంట స్వామి. అంటే ఆయనకి ఆయుష్ దేవుడు ఇచ్చేసాడు. అట్లా రెండోసారి దేవుడు ఆయన పరలోకానికి తీసుకెళ్ళటం. మరి ఈ యొక్క 9 వారాలు పట్టుబట్టి ఎట్లా తీసుకున్నాడో అలాగే ఈ యొక్క మనిషి అందరూ చచ్చిపోతారు అన్న మనిషి బతకాల్సిందే అని పట్టుబట్టి మరి అట్లా చేసుకోవటం జరిగింది. మూడోసారి పరలోకం వెళ్ళాలి ఈయన. ఈ వెళ్ళే సందర్భం ఏం జరిగింది అంటే, ఆయన పేరు ఎస్టీ జబరాజ్. ఆయన భారతదేశంలోనే మద్రాసులో ఎస్టీ జబరాజ్ అనే మంచి మిత్రుడు ఉన్నాడు నాకు అని చెప్తున్నాడు. ఈ జబరాజ్ అనే ఆయన మంచి మిత్రుడట. మరి వీళ్ళంతా ఒక చర్చికి వెళ్తారు కావచ్చు. డిజెస్ దినకరన్ గారి పూర్తి పేరు శామ్యూల్ దినకరన్ గారు. వీళ్ళంతా వెళ్తూ ఉంటారట. అయితే అకస్మాత్తుగా పాపం ఆ యొక్క ఎస్టీ జబరాజ్ గారి భార్య చనిపోయింది. ఏదో రోగం ఇచ్చింది, చనిపోయింది. ఆయన కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ఇక ఈయన ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈయన పిల్లలు చిన్న పిల్లలు, భార్య చనిపోయింది, ఈయన ఎంతో బాధపడుతున్నాడు అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఈ యొక్క పరిశుద్ధాత్ముడు ఈయన ఆత్మను పరలోకం తీసుకెళ్ళిపోయాడట. పరలోకం తీసుకెళ్ళిపోయి చనిపోయిన భార్య ఉంది కదా ఎస్టీ జబరాజ్ గారి భార్య, ఆమె ముందు నిలబెట్టారు. ఎవరు? ఈ ఎస్టీ జబరాజ్ గారి భార్య పరలోకంలో ఉంది. తీసుకెళ్ళి ఆ ముందు నిలబెట్టారు. అప్పుడు నిలబెట్టిన తర్వాత గుర్తుపట్టాడంట. అమ్మ నువ్వు ఇక్కడున్నావా అని చెప్పి ఆమెతో, నీ భర్త నీవు లేని లోటుతో తీవ్రంగా బాధపడుతున్నాడమ్మా అందంట. ఆమె చిరునవ్వు నవ్వి, ఆయన కోసం నేను రాసిన ఉత్తరాన్ని నా బైబిల్ వెనక పెట్టా, దయచేసి ఆయన దాన్ని చదవమని చెప్పండి. నేను పరలోకానికి రాకముందు దాన్ని రాశాను. దానిలో అతని భవిష్యత్తు గురించి వేధించే ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందని చెప్పింది. నేను పరలోకం నుండి తిరిగి రాగానే ఎస్టీ జబరాజ్కి సమాచారం అంది. ఈ ఆత్మ అక్కడికి ఆమె దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆమె చెప్పిందంట, నేను ఒక ఉత్తరం రాశానండి, నేను బ్రతికుండగా, నేను చనిపోయే ముందే ఒక ఉత్తరం రాసి బైబిల్ వెనక పెట్టా కవర్లో. అది మా ఆయన నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన బాధపడకుండా ధైర్యంగా ఉండే నిమిత్తం అన్ని విషయాలు రాశా. మా ఆయనకి ఆ విషయం చెప్పండి. బైబిల్ గ్రంథంలో వెనక భాగంలో నేను పెట్టా. ఈ వాడే బైబిల్ గ్రంథంలో ఆమె పెట్టింటుంది, చూసుకో అని చెప్పిందంట. ఇక అయిపోయింది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈయన ఆత్మను తీసుకొచ్చి ఇక్కడ ప్రవేశపెట్టాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుండగా, జబరాజ్ గారి గురించి, అయ్యా ఈయన భార్య చనిపోయింది అట్లా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఈయన తీసుకెళ్ళి ఆయన భార్య దగ్గరికి మాట్లాడిపించి ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఇక ఎప్పుడైతే ఈ ఆత్మ ఇక్కడికి వచ్చిందో ఈయన వెంటనే, ఇదిగో నేను ప్రార్థన చేస్తుండగా దర్శనంలో నేను అట్లా పరలోకానికి వెళ్ళిపోయా, మరి జబరాజ్ గారి భార్యతో మాట్లాడాను, ఆమె ఇలా చెప్పిందండి, అయ్యా బైబిల్ తీసుకురండి, ఆ బైబిల్లో ఏదో రాసి పెట్టిందంట అని అన్నాడు. అతడు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆమె ఉత్తరం కోసం వెతికి ఆమె పరలోకంలో నాకు చెప్పినట్టుగా బైబిల్ నందు ఆ ఉత్తరాన్ని చూసి నిజంగా ఆశ్చర్యపెట్టాడు. బైబిల్ తీస్తే ఆ వెనక పక్క కవర్లో నిజంగానే ఆ ఉత్తరం ఉందట. ఎంత ఆశ్చర్యం, ఎంత విడ్డూరం. చనిపోయిన మనిషి దగ్గరికి ఒకళ్ళు ఎవరైనా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారా అంటే లేరా? ఉన్నారు.
దినకరన్ గారు వెళ్ళారు, ఆమె ఏం చెప్పిందో విన్నాడు, వచ్చి చూస్తే ఇక్కడ ఉంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే, ఇంకా ఎవరి వల్ల కాదు కానీ బైబిల్ గ్రంథంలో దేవుడి వల్ల ఒక మనిషిని పరలోకం తీసుకెళ్ళి అన్నీ చూపించి మళ్ళీ తీసుకురాగలిగిన శక్తి ఉంది. తర్వాత ఇక్కడ చనిపోయినటువంటి ప్రభు బిడ్డలు పరలోకంలో ఆనందంగా ఉంటారు అనే రుజువు అవుతా ఉంది. వేరే వాళ్ళకి ఇటువంటి నిరీక్షణ లేదు. ఎవరైనా చనిపోతే, యేసు ప్రభు ఎవరో తెలియని వారు చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటాకి రుజువులు ఆధారాలు ఏమీ లేవు. ఎవ్వరు కూడా మా వాళ్ళ ఆత్మ, చనిపోయిన వాడి ఆత్మ ఫలానా చోటుకి వెళ్ళింది, ఫలానా రుజువు ఉంది అని చెప్పగలిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఏదో స్వర్గము నరకము ఉందంటాడు, ఎవరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికి తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఖచ్చితంగా తీసుకెళ్ళి చూపించి మళ్ళీ తీసుకొస్తా ఉన్నాడు మనుషుల్ని. ఇప్పటికి అనేక మంది చరిత్రలు మీకు చెప్పా, వీళ్ళందరూ కూడా చూసి వచ్చారు. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన చెప్పినట్లుగా ఆయనే సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు. మనకు తెలిసినా తెలియకపోయినా వాస్తవం మాత్రం అదే. కాబట్టి ఆ ఉత్తరం దొరికిందట. ఇక ఆ ఉత్తరం చదువుకున్న తర్వాత ఆయన సాంత్వన పొందినాడు. కాబట్టి ఈ రకంగా 3 సార్లు దేవుడి దగ్గరికి ఈయన వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత 4వసారి ఈయనకు తోడల్లుడు ఉన్నాడు. ఎవరికి? డిజిఎస్ దినకరన్ గారికి తోడల్లుడు ఉన్నాడు. ఈయన పరిచర్యలో ఆయన కూడా బాగా పాలు పంచుకుంటాడు. అయితే ఆయన పేరు జార్జి. ఆయన సడన్గా ఏదో జబ్బు చేసి ఆయన చనిపోయాడట. ఈయన చనిపోయినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఈయనకేముంది, అన్ని 9 పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి కదా, ఇంకా ఈయన ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలో అది జరిగిపోతూ ఉన్నాయి. మరి ఏంటి ఇట్లా ఈయన చనిపోయాడు, ఏంటి పరిస్థితి, ఈయన ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచించుకుంటూ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఇక దేవుడు ఈయన ఆత్మని పరలోకం తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? అప్పటికి యాక్చువల్గా డిజిఎస్ దినకరన్ గారు కూడా అనారోగ్యంతో ఒక హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు. ఆ రోజుల్లో ఈయన బెడ్ మీద ఉండగా వీళ్ళ తోడల్లుడు జార్జి గారు చనిపోయాడు. అయితే ఈ వార్త ఈయనకి చెప్తే ఈయనకి ప్రాబ్లం అవుద్ది అని చెప్పి ఈయనకి వార్త ఎవరు చెప్పలేదట. వీళ్ళ తోడల్లుడు చనిపోయిన వార్త, ఈయన మంచం మీద ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు. ఈయన కూడా ఊపిరితిత్తుల వ్యాధి, అవి తీవ్రమైనటువంటి వ్యాధులు ఉన్నాయి. ఎవరు? డిజిఎస్ దినకరన్ గారు కూడా ఉన్నాడు. ఆయనకి చెప్పలా. కానీ దేవుడే ఈయనకు ఒక దర్శనం చూపిస్తుంది. ఈయన హాస్పిటల్లో బెడ్ మీద ఉండగా ఫలానా ఆయన చనిపోవటం, జార్జి గారు, ఆయన ఎక్కడికి వెళ్తాం మొత్తం చూపించేస్తున్నా అంట. నేను వైద్యశాలలో నా పడకపై అతని అంతాన్ని గురించి దర్శనాన్ని చూసేశాను. అతను చనిపోవటం, అతను వెళ్ళటం మొత్తం అంత దర్శనం వచ్చేస్తుందట. అతను తన మంచి దుస్తులను ధరించి పరలోకం వెళ్ళడం నేను చూశాను. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నారా, మన ఆత్మ ఎట్లా వెళ్తుందంటే మంచి దుస్తులు వేసుకుని తెల్లటి వస్త్రాలు వేసుకుని వెళ్తాయి మన ఆత్మలు. వెళ్తాం చూచాడు. అతని కోసం వేచి ఉన్న దేవదూత అతన్ని పేరుతో పిలిచి, రండి, దేవుడు కుతూహలంతో మీకోసం నిరీక్షించి ఉన్నాడు అని చెప్పి, ఒక దేవదూత ఎదురొచ్చి, రండి, దేవుడు మీకోసం ఎదురు చూస్తున్నాడని చెప్పి యేసు దగ్గరికి వెళ్ళాడు. ఇదంతా ఈయన మంచం మీదే చూస్తున్నాడు, ఆ దర్శనం చూస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఈ యొక్క జార్జి గారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తూ ఉన్నాడు. కాబట్టి అట్లా తీసుకెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాతట ఇలా ప్రభువు పరలోకంలో వ్యక్తిగతంగా జార్జిని ఆహ్వానించిన తర్వాత పరలోకంలో నిన్ను ఉంచవలసిన ప్రదేశానికి నిన్ను నేను తీసుకువెళ్తాను అని ప్రభువు చెప్పాడు. నీకు ఒక ప్లేస్ సిద్ధపరిచి ఉంచాను, ఆ ప్లేస్కి తీసుకెళ్తానని ప్రభువు చెప్పడం జరిగిందంట. ఇక అక్కడ నుంచి జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఒక గాజు సముద్రం ఉంటుందట. ఆ గాజు సముద్రం గుండా వీళ్ళని తీసుకెళ్తాడు. పరలోకానికి వచ్చిన వారి మనస్సుల్లోంచి భూలోకంలో బాధాకరమైన గత జ్ఞాపకాలని తొలగించడం కోసం గాజు సముద్రం గుండా వాళ్ళని తీసుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ భూలోకంలో ఉన్న అన్నీ మర్చిపోతారు. కాబట్టి ఆ గాజు సముద్రం గుండా తీసుకెళ్తుంది తర్వాత. ఈయన గాజు సముద్రం దాటి అవకడికి వెళ్ళగానే ఇంతకు పూర్వమే పరలోకానికి వెళ్ళిన మా సమీప బంధువులు అతడు వారందరినీ మళ్ళీ కలుసుకోవటం వల్ల గొప్ప సంతోషం పొందుతూ ఉండటం నాకు కనిపిస్తూ ఉంది. జార్జి గారిని ఇట్లా ఒక దేవత వచ్చి రండి అని చెప్పి చక్కగా తీసుకెళ్ళి యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళి, యేసు ప్రభు రా, నీకు మంచి ప్లేస్ పెట్టాను చెప్తూ దారిలో గాజు సముద్రం కింద స్నానం చేయించారు. దాంట్లోంచి వెళ్ళటమే ఈయనకున్నటువంటి పాతయన్నీ పోతాయి, పరిశుద్ధపరచబడతాడు. తీసుకుని వెళ్ళిపోతే అక్కడట వీళ్ళ చుట్టాలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇంతకుముందే యేసు ప్రభువుని అంగీకరించిన వారు అంతా ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు.
కాబట్టి వీళ్ళ చుట్టాల్లో ఆ యేసు ప్రభువుని అంగీకరించిన వారంతా కూడా అక్కడ ఉన్నారట. ఎప్పుడైతే ఈ జార్జ్ గారు వస్తున్నారో అక్కడ వీళ్ళ బంధువులందరూ కూడా మరి వచ్చి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకుని అందరూ సంతోషపడటం ఈయన ఇక్కడి నుంచి సీన్ చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయనకి అర్థమైంది. అప్పుడు ఏంటి జార్జ్ గారు ఎలా కనపడుతుందని అడిగితే, నిజమే మీకు చెప్పొద్దు అన్నారు, వార్త చెప్పలేదు కానీ జార్జ్ గారు చనిపోయారు, భూస్థాపితం అయ్యారని చెప్పడం జరిగింది. ఇట్లా డైరెక్ట్గా ఇట్లా చూపించడం అనేది ఇంకెక్కడైనా ఉంది. పరలోకం మళ్ళీ ఈ 4వసారి తీసుకెళ్ళినప్పుడు ఈయన మరి జార్జ్ గారి యొక్క చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో మొత్తం చూశాడు. ఇవన్నీ మనకు రుజువులు, ఆధారాలు. జనరల్గా మరి ప్రభువుని ఎరుగని వారు ఇట్లాంటి వార్తలు ఎప్పుడు వినరు, దీనికి రుజువులు ఉన్నాయని వాళ్ళకి తెలియదు. కాబట్టి మనకు కూడా రుజువులు ఉన్నాయని మనం ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి వీళ్ళకి కూడా రుజువులు ఏమి ఉండవులే, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడంతే, దీనికి రుజువులు ఏమి ఉండవు, ఎవరు చూడలేదు అనుకుంటారు. కానీ ఇవన్నీ ఉన్నాయనే విషయం మీకు తెలియాలి. మీకు తెలిస్తే మీరు ఎవరికైనా చెప్తారు, ఇగో ఇట్లాంటి రుజువులు ఉన్నాయి. ఈ యొక్క విషయాలన్నీ కూడా పలానా రాజారావు గారు అనేటువంటి ఇవాంజలిస్ట్ స్వార్థికుడు గారు మరి ఆయన ఈ గ్రంథాలన్నీ చదివి మా ముందుకు టీవీ ప్రసారం ద్వారా తీసుకొస్తూ ఉన్నారు నిత్యము అనేక మంది విషయాల్లో. కాబట్టి అక్కడ పరలోకములో ఏం జరుగుతుందో చూచి వచ్చిన వాళ్ళు లేరని మీరు అనుకుంటున్నారే, ఇదిగో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇది సంగతి అని మీరు చెప్పగలిగే స్థితిలో మీ జ్ఞానం ఇంకా అభివృద్ధి పొందించే విషయంలో ఇవన్నీ ముందుకు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కూడా అన్యజనులు అంటే యేసు ప్రభువుని ఎరుగని వారికి ఈ వార్తలు అసలు అందలేదు. నాకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నేను అనేక దేవుళ్ళు దేవతలను మా దేవుళ్ళని ఆరాధించే ఒక హిందువుగా మాకు ఇటువంటి సమాచారం లేదు. యేసు ప్రభు అన్న ఆయన ఇంత గొప్ప దేవుడని, యేసు ప్రభు అన్న ఆయన ఒక మనిషిని తీసుకెళ్ళి పరలోక నరకం చూపించి మళ్ళీ తీసుకురాగలుగుతున్నాడు అనేటువంటి ఆధారణలో ఉన్నాయి, రుజువులు ఉన్నాయి అని మాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే మా పక్కన ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు మాకు చెప్పలేదు, ఆ క్రైస్తవులకు కూడా తెలియదు. ఆ క్రైస్తవులకు చెప్పమనే దేవుడు నాకు చెప్తున్నాడు. అసలు క్రైస్తవులకే తెలియదు ఈ విషయాలు చాలామందికి. కాబట్టి నువ్వు చెప్పు అని అంటున్నాడు. కాబట్టి మీ ముందుకు ఇంత ప్రత్యేకంగా తీసుకొస్తాం. మీరు ఎంతమందికి ఇవి వివరిస్తారనేది ఇక మీ ఇష్టం, దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తాడో అది మీ ఇష్టం. కానీ జరిగే విషయం ఏంటంటే నన్ను ప్రయాసపడి చెప్పమన్నది ఎందుకంటే మిమ్మల్ని జ్ఞానాన్ని అభివృద్ధి పొందించడానికి, దీని ద్వారా అనేక మందికి మీరు ఉపయోగపడటానికి దేవుడి యొక్క తలంపై ఉంది. కాబట్టి ఆ దృష్టిలో మీకు ఈ జ్ఞానం అంతా నూరిపోవటం జరుగుతుందే తప్ప మరి ఎవరి నా స్వలాభం గురించి కాదనేది మీకు అందరికీ తెలుసు, సొంత ఖర్చులతో చేస్తున్నా. కానీ దేవుడు ఆజ్ఞ ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే అన్యజనులు ఎవరైతే ఉన్నారో ప్రభువుని ఎరుగని వారు వారికి ఉండేటువంటి ఆ ప్రమాదం తప్పించడానికి ఇవన్నీ కూడా మన చేతిలో ఆయుధాలుగా ఉన్నట్లయితే మనం 4 మాటలు చెప్తే వారు గ్రహించే అవకాశం ఉందని చెప్తూ దేవుడు మరి ఆదేశించడం జరిగింది. మరి ఇంకా ముందుకు వెళదాం, ఇక తర్వాత ఏమి జరిగిందో తర్వాత ఎపిసోడ్స్లో. కాబట్టి తర్వాత ఎపిసోడ్లో ఇంకా ఈయన ఎక్కడెక్కడ ఏమేమి చూచాడు, దినకరన్ గారు ఆ యొక్క పరలోకంలో ఏమేమి చూచారు అనే విషయాలన్నీ మీ ముందుకు తీసుకొస్తా. ఆ తర్వాత నరకం అనే దానికి కూడా వెళ్ళాడు, నరకంలో ఏమేమి చూశారో ఆయన చెప్తాడు. ఈ విషయాలను మనం తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేసుకుందాం. ఇంతటితో మరి ఈ ఎపిసోడ్ ముగించాలనుకుని దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక ఈ చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 38వ ఎపిసోడ్లో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు పరలోక దర్శనాల సబ్జెక్టులో ఆయన పరలోకంలో ఏమేమి చూసింది, మరి ఇప్పటికీ 4 సార్లు మరి ఆయన చూసినటువంటి ఆ పరలోకంలో దర్శనాలని ప్రభువా చెప్పడానికి మీరు సహాయం చేశారు, నన్ను మరుగుపరిచారు, నా నోట మీ మాటలు ఉంచారు. అలాగే వింటున్న బిడ్డలకి గ్రహించే శక్తిని కూడా మీరు దయచేశారు. ఆ యొక్క హృదయాల్లో నాటుకుని వారు అనేక మందిని ప్రభావితం చేయలాగున ఈ జ్ఞానం వారికి ఉపయోగపడేలాగా మీరు ప్రభువా వారి యొక్క హృదయాల్లో ప్రభువా ఈ విషయాలు ముద్రింపజేసినందుకు వందనాలు స్తోత్రాలు. నిరంతరం మీ కాపుతలను నా పరిచర్య మీద మరి ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలందరి మీద ఉంచి ఇంకనూ ప్రభువా అభివృద్ధి పొందించి ఆశీర్వదించమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోవని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా
కనికరించవా దారి చూపవా యేసుదేవరా కనికరించవా దారి చూపవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం స్వల్పకాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం స్వల్పకాలమే ఈ లోక జీవితం మన భవ్య జీవితం మహోజ్వలం మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పాపమునిదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు పాపమునిదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం యేసుదేవరా కనికరించవా దారి చూపవా యేసుదేవరా కనికరించవా దారి చూపవా పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం